హలో ఫ్రెండ్స్, ఈరోజు 99 వెరైటీ దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు, మీకు అందరికీ తెలిసిందే కదా. సో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి ఈ వీడియో. ఈ ఒక్క పిండి వస్తే చాలండి, మీరు 99 వెరైటీ ఆఫ్ దోశలు ఈ ఒక్క పిండితోనే తయారు చేసుకోవచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంతెంత కొలతలతో వేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపించాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో దీంతో మీరు రకరకాల దోశలు, అంటే చీజ్ దోశ, పిజ్జా దోశ, అలాగే పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ దోశ, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఈ ఒక్క బ్యాటర్తోనే. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. సో దీనికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని, ఈరోజు నేను ఒక కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను. మీరు రెగ్యులర్గా మీరు దేంతో మెజర్ చేసుకుంటారో వాటితో చేసుకోండి. సో దీనికి గాను ఒక కప్పు బాయిల్డ్ రైస్, కంపల్సరీ బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకోండి. ఒక కప్పు. దీనికి మినప్పప్పు సగంలో సగం, అంటే 1/3 కప్పు మినప్పప్పు. ఈ దోశ వెరైటీయే అదే అండి, బియ్యం ఎక్కువగా తీసుకుంటారు, మినప్పప్పు చాలా తక్కువగా తీసుకుంటారు. సో 1/3 మినప్పప్పు, అంటే మీరు సగంకి ఇంకొంచెం తక్కువగా మినప్పప్పు తీసుకోండి. అలాగే మెంతులు ఒక 1/2 స్పూన్, అంతే అండి. ఈ మూడు పిండి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇవన్నీ మంచిగా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని ఇలా మంచినీళ్ళు పోసుకొని 3 లేదా 4 గంటలు, అంతకు మించి నానకూడదు ఈ పిండి. ఈ పిండి స్పెషాలిటీ ఏంటి అంటే, ఎక్కువసేపు నాననివ్వరు, ఎక్కువసేపు పర్మెంట్ చేయరు, అంటే ఎక్కువ పులియనియ్యరు. సో దీని స్పెషాలిటీ ఇదే అండి. సో చూసారు కదా, ఇక్కడ 3-4 గంటలు మాత్రమే మీరు నాననివ్వాలి. 3 లేదా 4 గంటలు, అంతకు మించి నానబెట్టకండి. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక 4 గంటలు నానబెట్టాను. ఇలా 4 గంటల తర్వాత నీళ్ళన్నీ వంపేసి, బియ్యం పిండి కూడా చాలా గట్టిగా, మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా, అలాగే మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. సో నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు అచ్చం 99 వెరైటీ దోశపిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో చూసారు కదా, ఇలా గ్రైండర్ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కొంచెం గట్టిగా పిండి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని, అదే కప్పుతో మనం 1/3 కప్పు మినప్పప్పు వేసుకున్నాం కదా, అదే కప్పుతో ఉప్మా రవ్వ, మనకి బాంబే రవ్వ దొరుకుతుంది కదా, అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ, అలాగే అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి, ఈ 2 వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా, చూపిస్తున్నాను కదా ఇలా చేయి పెట్టి మంచిగా ఉండలు లేకుండా 1-2 సార్లు మంచిగా ఇలా, చూసారు కదా, ఇలా మంచిగా పిసికేసుకోండి. మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా ఒక 2 నిమిషాల పాటు అలాగే మంచిగా బీట్ చేసుకోండి, అంటే బాగా అట్లా పిసికేసుకోండి. సో ఇలా మంచిగా పిసికేసుకున్నాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా చేయితోనే బాగా ఇలా ఒత్తుకోవాలండి. ఇలా మీరు ఎంతసేపు చేస్తే పిండి అనేది అంత బాగా టేస్టీగా వస్తుంది. సో పిండి కూడా వేసి, ఉప్పు వేయకుండా పిండి వేసుకొని మంచిగా దాన్ని పిసికేసుకోండి. సో చూసారు కదా, కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మీరు గట్టిగా గ్రైండ్ చేసుకోండి. సో మీకు ఇదివరకే చెప్పినట్టు ఈ పిండితో మీరు 99 రకాల, అంటే 99 వెరైటీస్ ఆఫ్ దోశలు చేసుకోవచ్చు. సో అందుకే దానికి అలా పేరు పెట్టారు. సో మీరు ఎన్ని రకాల దోశలైనా చేసుకోవచ్చు. మసాలా దోశ, చీజ్ దోశ, పిజ్జా దోశ, ఇంకా జీనీ దోశ అని కూడా చేస్తారు. ఇట్లా రకరకాల దోశలు చేసుకోండి. వీటితో టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మెయిన్ ఎందుకంటే మనం దీన్ని ఎక్కువసేపు నాననివ్వము, అంటే పర్మెంట్ చేయం, పులియనీయం, కాబట్టి క్రిస్పీగా ఉంటాయి ఈ దోశలు. దీని స్పెషాలిటీ అది. సో వచ్చేసరికి కదా, ఇలా మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా 3 లేదా 4 గంటలు, అంతకు మించి పర్మెంట్ చేయకండి. సో చూసారు కదా, ఇక్కడ 4 అవర్స్ నేను ఇలా కొంచెం పులియనిచ్చిన తర్వాత, సో చూసారు కదా, ఇలా బ్యాటర్ మరీ ఎక్కువగా మనకి పొంగదు. జస్ట్ 4 అవర్స్ నాననిచ్చాం కాబట్టి మరి ఎక్కువగా పొంగదు, జస్ట్ ఇలా కొంచెం పొంగినట్టుగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు, మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా కొద్దిగా నీళ్లు వేసుకొని మంచిగా కలిపేసుకోండి. మరీ ఎక్కువగా కలపకండి, ఎందుకంటే మనం ఎక్కువసేపు దీన్ని పులియనీయలేదు కాబట్టి మరీ ఎక్కువగా కలుపుకోకండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా దోశ వేసేసుకుందాము.
సో చెప్పాను కదా, ఎక్కువగా కలపకండి. జస్ట్ మనకి ఉప్పు నీళ్ళు మంచిగా పిండికి కలిసేంత వరకు మాత్రమే కలిపేసి ఇక దోశలు వేసేసుకుందాం. ఇక మీకు నచ్చిన దోశ ఏదైనా సరే వేసేసుకోండి. ఇక్కడ నేను మనకి మసాలా దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను రెడ్ చట్నీ చేశాను. మీకు కావాలి రెడ్ చట్నీ కూడా మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను రెడ్ చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఇలా వేసి రెడ్ చట్నీ కూడా వేసి, వీళ్ళు ఎక్కువగా బటర్ వేస్తారండి. అందుకని బటర్ మనకి ఎక్కువగా అలా వేయడం అలవాటు లేదు కాబట్టి తగినంత కొంచెం ఎక్కువ వేసుకోండి, మీకు ఆ టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా, ఇలా వేసాను, నేను కొంచెం ఎక్కువగానే వేశాను. ఇలా వేసి పెంకుతో కాకుండా వీళ్ళు ఇలా రుద్దుతారు. సో చూపిస్తున్నాను కదా, ఇలా రుద్దుతారు వాళ్ళు. ఇలా రుద్దడం ద్వారా కూడా మనకి దోశకి ఈవెన్గా అంటుతుంది. ఇలా మంచిగా మన రెడ్ చట్నీ బటర్ అంతా వేసేసి ఇప్పుడు దీనికి చీజ్ వేస్తున్నాను. ఇలా ఫస్ట్ మనము చీజ్ దోశ చేస్తున్నాను నేను. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చీజ్ దోశ. ఇట్లా చీజ్ దోశ, మసాలా దోశ, ఏ రకమైన దోశ అయినా వేయండి. ఇక నేను బ్యాటర్ మీకు చూపించాను, మీకు నచ్చిన దోశ మీరు చేసేసుకోండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీకు రకరకాల దోశ బ్యాటర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ రకమైన దోశ బ్యాటర్ ఇష్టమో, ఎక్కడ మీరు ఫేమస్ రెస్టారెంట్లో తిన్నప్పుడు ఆ దోశ బ్యాటర్ నచ్చితే అది కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఆ దోశ పిండి కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో తప్పకుండా ట్రై చేయండి ఈ వెరైటీ దోశ. సో అలాగే పిల్లలకు నచ్చినట్టు చాక్లెట్ దోశ కూడా వేయొచ్చు. జస్ట్ మీరు ఈ దోశ మీద మనకి నటెల్లా కానీ లేకపోతే ఏదైనా జస్ట్ అలా స్ప్రెడ్ చేసి ఇవ్వండి, అది చాక్లెట్ దోశ అవుతుంది. సో ఇలా రకరకాల దోశలు వేసుకోవచ్చు దీంతో. సో తప్పకుండా ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వెరైటీ వంటలు కావాలి అంటే ఆలస్యం, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ నేను మీ ముందుకి రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.